కోసం 9505020443 నంబర్కు ఫోన్ చేయండి. profityourtrade.in అక్ష తెలుగులో ఆర్థిక సమాచారం. profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ లాభాలతో కొనసాగుతోంది. బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం 8954 27 పాయింట్ల లాభాన్ని సూచిస్తుంది ఎన్ఎస్సీ నిఫ్టీ. సెన్సెక్స్ కూడా సుమారుగా ఒక 50 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. డాలర్తో రూపాయి 66.70 దగ్గర ప్రారంభమైంది. సో న్యూస్ బేస్డ్ స్టాక్స్లోని వాళ్ళు ఎక్కువ యాక్షన్ మనం చూసే అవకాశం ఉంది కంపేర్ టు ఇండెక్స్ స్టాక్స్, అలాగే ఇండిసెస్ కంటే కూడా. అలాగే మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్లగలిగే సత్తా ఉన్న స్టాక్ ప్రస్తుతానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే కనిపిస్తుంది. సో ఆర్ఐఎల్లో ఎటువంటి మూవ్స్ ఉంటాయి రాబోయే ట్రేడింగ్ సెషన్స్లో అన్నది మార్కెట్స్ డైరెక్షన్ని నిర్దేశించబోతోంది. తర్వాత మెయిల్స్ కొనసాగిద్దాం. మెయిల్స్ చదివే ప్రక్రియను ఎస్విఎస్ఎస్ మూర్తి అడుగుతున్నారు. నిన్న టీవీఎస్ శ్రీచక్ర స్టాక్ 4% తగ్గింది. ఏదైనా నార్మల్ కరెక్షనా, ఏదైనా న్యూస్ ఉందా అని అడుగుతున్నారు. టీవీఎస్ శ్రీచక్ర అండి. టీవీఎస్ శ్రీచక్ర చాలా మంచి కంపెనీ అండి. యాక్చువల్లీ అండి ఒకటి క్యాప్టివ్ టీవీఎస్ వాళ్ళకి చాలా సేల్స్ ఉంటాయి. ప్లస్ అది కాకుండా కూడా బయట ఆటోమొబైల్స్ కూడా చాలా మంచి స్టేబుల్ సేల్స్ ఉన్న కంపెనీ అండి. ఇప్పుడు రబ్బర్ ప్రైసెస్ వొలటైల్గా ఉంటున్నాయి అనమాట. అంటే ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. ఆ రబ్బర్ ప్రైస్తో పాటు ఇమీడియట్గా ఈ టైర్ స్టాక్స్ కూడా వొలటైల్గా అవుతున్నాయి. బట్ వీ బిలీవ్ మంచి కంపెనీ అండి. సో డిప్స్ వచ్చినప్పుడు యాడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత మెయిల్ బలరామ్ దాస్, న్యాయపతి బలరామ్ దాస్ అడుగుతున్నారు. హెచ్బిఎల్ పవర్ కొన్నారు 44 రూపాయల్లో. అలాగే ఓఎన్జీసీ 196లో ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు. ఓఎన్జీసీ ప్రాబ్లీ ఇక్కడ హోల్డ్ చేయొచ్చు అండి, ఎందుకంటే స్టాక్ కొద్దిగా సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. సో ప్రస్తుతం 182 నుంచి 210 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో 182 దాకా డౌన్ సైడ్ రావచ్చు. బట్ అగైన్ 3 months 6 months ఉంటే కనుక మీరు హోల్డ్ చేయొచ్చు. హెచ్బిఎల్ పవర్ కొద్దిగా స్పెక్యులేటివ్ నేచర్ ఉన్న స్టాక్ అండి. దీని ఇన్వెస్ట్మెంట్కి ఇట్స్ నాట్ వర్త్ రిటైనింగ్. సో నా ఉద్దేశంలో మీరు 39 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మేబీ 47, 48 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. వాసు అడుగుతున్నారు. వేదాంత, టీవీఎస్ శ్రీచక్ర ఈ రెండు కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఫస్ట్ ప్రైస్ పాయింట్గా మీడియం టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? మోర్గాన్ స్టాన్లీ వేదాంతకి ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చిందట. వేదాంత అంటే ఇప్పుడు గ్లోబల్ మెటల్స్ థీమ్ అండి. అంటే చాలా పెద్ద కంపెనీ. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు చైనా స్లోడౌన్ అయితే ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ వచ్చేలాంటి ఇష్యూ. అయితే వేదాంతకు ఒక మేజర్ అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు కేన్తో మర్జర్ అయితే ఏంటంటే కేన్ క్యాష్ బ్యాలెన్స్ అంతా వాళ్ళకి వేదాంతలో డెట్ రీపేమెంట్ చేసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుందండి. సో కాకపోతే ఆ మర్జర్ కొద్దిగా లీగల్ ఇష్యూస్ అడ్డం పడుతున్నాయి. వేదాంత అంటే ర్యాలీ కూడా చాలా అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఒక 80 రూపీస్ నుంచి 250 రూపీస్ అలా అయిపోయింది. సో ఆ కాంటెక్స్లో మీరు చూడాలి. ఇంకోటి చైనా స్లోడౌన్ అనేది అది కూడా పెద్ద రిస్క్ కాబట్టి ఏంటంటే అది కూడా దాని దృష్టిలో పెట్టుకోవాలి. కొద్దిగా మీరు ఇంటర్నేషనల్ మ్యాక్రో న్యూస్ ట్రాక్ చేసుకోగలుగుతానంటే అప్పుడు మీరు ఈ స్టాక్ని చూస్ చేసుకోవాలి. సో ఇందాక మనం నాగార్జున ఫెర్టిలైజర్స్ను కొనుగోలు చేసేందుకు కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆసక్తి చూపిస్తోందని బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరొక న్యూస్ వస్తుంది. యూనికెమ్ ల్యాబ్స్ను సన్ఫార్మా ఏదైనా కొనుగోలు చేస్తున్నా కానీ సన్ఫార్మా దీన్ని ఖండిస్తోంది. బట్ యూనికెమ్ ల్యాబ్స్ అయితే ప్రస్తుతానికి ఎవరైనా ఎక్వైర్ చేస్తే ఇచ్చేసేందుకు మేనేజ్మెంట్ సిద్ధపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే డాక్టర్ రెడ్డీస్, సన్ఫార్మా లాంటి సంస్థలు యూనికెమ్ ల్యాబ్స్ను కొనుగోలు చేసే అవకాశం ఉందంటూ కొన్ని మీడియా వార్తల్లో మనకు సమాచారం కనిపిస్తోంది. తర్వాత మెయిల్ కార్తికేయ అడుగుతున్నారు. అమరరాజా బ్యాటరీస్ టెక్నికల్లీ షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఎలా ఉంటుంది? యాక్చువల్లీ స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉందండి. ఎప్పుడైతే మనకి 5 month లో బ్రీచ్ అయిందో 820, మేబీ ఇంకా ఫర్దర్గా డౌన్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 823 ఉంది. నా ఉద్దేశంలో టెక్నికలీ ఇంకా డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి లాంగ్స్ అయితే డెఫినెట్గా అటెంప్ట్ చేయొద్దు. దీనికి ట్రెండ్ రివర్సల్ అవ్వాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ అట్లీస్ట్ మనకి 20-day మూవింగ్ యావరేజ్ పైన రివర్స్ అవ్వాలి, విచ్ ఇస్ క్లోజ్ టు అరౌండ్ 853. సో 853 దాటితేనే దీనిలో బుల్లిష్ ట్రెండ్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి 30-35 రూపీస్. అదర్వైజ్ ఐ థింక్ ఇట్ షుడెంట్ బి ట్రేడెడ్ యాజ్ లాంగ్ అని చెప్పొచ్చు. బట్ అగైన్ షార్ట్ పొజిషన్స్ కూడా క్రియేట్ చేయొద్దండి, ఎందుకంటే 820 దగ్గర కొద్దిగా కీ సపోర్ట్ ఉంది.
సో బిలో 820నే ఫ్రెష్ షార్ట్స్ అండ్ అగైన్ 850 అబోవ్ ఏ ఫ్రెష్ లాంగ్స్ క్రియేట్ చేయొచ్చు. బిట్వీన్ దట్ ట్రేడ్ లేదని చెప్పొచ్చు. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు నిజామాబాద్ నుంచి సురేంద్ర. సార్ అడగండి సురేంద్ర. సార్ ఇది డాక్టర్ రెడ్డి తీసుకున్న 3200 హోల్డ్ చేసినవి ఉన్నాయి సార్. మౌల్ 380 దగ్గర తీసుకున్నవి ఉన్నాయి. రెండు దిగిపోతున్నాయి సార్, ఇవి పడిపోతున్నాయి. మరి హోల్డ్ చేయాలా ఎట్లా అని. రెండో స్టాక్ ఏమన్నారు? మౌల్ MOLI. మొయిల్. ఓకే, మొయిల్ మ్యాంగనీస్ ఓవర్ ఇండియా లిమిటెడ్ అనేవాళ్ళు ఇప్పుడు మొయిల్ అంటున్నారు. సో డాక్టర్ రెడ్డిస్ బాగా బెరిష్గా కనిపిస్తుంది. ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా అదే ట్రెండ్ ఉందండి. ఎప్పుడైతే మనకి వాళ్ళకి ఫస్ట్ వార్నింగ్ వచ్చిందో ప్రాబ్లీ 4300 నుంచి 3000 దాకా పడుతుంది చూసాం. అండ్ లాస్ట్ 1.5 ఇయర్ గా కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కొద్దిగా లిమిటెడ్ కనిపిస్తుందండి చార్ట్స్ పరంగా. నిన్న స్వింగ్ లో ఏదైతే ఉందో 2734 కూడా బ్రీచ్ అవటం చూసాం. మేబీ 100-120 రూపీస్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఉండొచ్చు. బట్ అగైన్ ప్రాబ్లీ నెక్స్ట్ 3 to 4 months లో మీకు పుల్ బ్యాక్స్ వచ్చి మీ ప్రైస్ నియర్ బై ఉన్నా కూడా మేబీ 3200 దగ్గర వస్తే కనుక మీరు డెఫినెట్లీ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ లో ఒక ఇన్స్టిట్యూషన్ బయింగ్ ఆర్ FI బయింగ్ వచ్చినా కూడా మనకి అట్లీస్ట్ 7 to 10% ఇన్ 1 month పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ మీరు పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. బట్ అగైన్ మీరు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఆర్ మేబీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ నుంచి 70 రూపీస్ కింద అంటే 2630 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను. మాయిల్ కూడా ప్రాబ్లీ మీరు ట్రెండ్ అంతా రివర్స్ అవుతున్నప్పుడు మీరు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశారండి. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా 6 to 7 months గా చూస్తే కనుక 230 నుంచి క్లోజ్ టు 420 దాకా అంటే ఆల్మోస్ట్ డబుల్ అవుట్ అని చూసాం మనం. అండ్ ఇప్పుడు ఒక కరెక్షన్ మోడ్ లో ఉంది. ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ 292 200-day మూవింగ్ యావరేజ్ అక్కడ మేబీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రాబ్లీ స్టాక్ ని కూడా మీరు ఇన్ కేస్ ట్రేడింగ్ కోసం తీసుకొని ఉంటే కనుక 280 కింద స్టాప్ లాస్ మీరు స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. అండ్ పుల్ బ్యాక్ వచ్చి ఇది ప్రాబ్లీ 340-360 మధ్యలోకి వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. సో ప్రీ ఓపెనింగ్ సెషన్లో నాగార్జున ఫెర్టిలైజర్స్ 4% పెరిగి కనిపిస్తుంది. మేబీ కోరమాండల్ న్యూస్ ప్రభావం కొంత ఉండుండొచ్చు. బట్ ఇన్వెస్టర్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఫైనాన్షియల్లీ చాలా స్ట్రెస్డ్ కండిషన్లో ఉన్న కంపెనీ ఇది. నష్టాల్లో కొనసాగుతున్న కంపెనీ అండ్ చాలా చాలా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న కంపెనీ. ఒకవేళ కోరమాండల్ డీల్ కనుక కాకపోతే ఇన్వెస్టర్స్ నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఎవరు కూడా ఫ్రెష్ పొజిషన్స్ తీసుకునేందుకు సాహసం చేయొద్దు అన్లెస్ యు ఆర్ ఏ వెరీ హై రిస్క్ టేకర్. తర్వాత ఆనందరావు మెయిల్ పంపించారు. అమరరాజా బ్యాటరీస్ 900 రూపాయలు ఇందాక చెప్పడం జరిగింది అనుకుంటాను. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ 275లో కొన్నారు. యావరేజ్ చేసుకోవచ్చు అమరరాజాలో? అమరరాజా డెఫినెట్లీ యావరేజ్ చేయొద్దండి. ఎందుకంటే ఎప్పుడైతే ట్రెండ్ డౌన్ గా ఉంటుందో ప్రాబ్లీ దాన్ని ఫాలోయింగ్ స్పోర్డ్ అంటాం. అది ఎంతవరకు పడుతుందో మనకు తెలియదు. సో ఇందాక చెప్పినట్టు ఇన్ కేస్ ట్రెండ్ రివర్స్ అయ్యి 853 అబోవ్ క్లోజ్ అవుతేనే ప్రాబ్లీ మీరు ఫ్రెష్ యావరేజ్ అనేది చేయాలి. అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్. బేసికలీ స్టాక్ ఈజ్ గుడ్ స్టాక్. ప్రాబ్లీ 1 year 1.5 year వ్యూ ఉంటే మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కి. బట్ షార్ట్ టర్మ్ లో కొద్దిగా రివర్సల్ ఉంది కాబట్టి 850 రివర్స్ వచ్చే వరకు వెయిట్ చేసి మేబీ అక్కడ మీరు యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ 4 month లో ఏదైతుందో 246 దగ్గరే మనకి కీ సపోర్ట్ ఉంది. సో 246 నుంచి ఆల్మోస్ట్ 288 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ప్రయత్నమే చేస్తుంది ఈ స్టాక్. కరెంట్లీ అరౌండ్ 270 ఉంది. ఆల్మోస్ట్ మనం హైర్ అండ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నాం కాబట్టి మేబీ కొద్దిగా డిప్ వచ్చి అరౌండ్ 250-245 మధ్యలోకి వస్తేనే సెకండ్ ప్రైస్ పాయింట్ యావరేజ్ చేయండి. అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ లీవ్ ద స్టాక్. ఇవాళ ట్రేడింగ్లో మారుతి సుజుకి 6000 రూపాయల మార్కును టచ్ చేయబోతోంది. అలాగే స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో యూపీ బేస్డ్ షుగర్ కంపెనీస్ని పెట్టుకోవచ్చు. ఎందుకంటే యూపీలో అధికార మార్పిడి జరగబోతుంది కాబట్టి షుగర్ కంపెనీస్ కొంత స్పెక్యులేటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. సో యూపీ బేస్డ్ షుగర్ కంపెనీస్, అలాగే జేపీ గ్రూప్, ఇది కూడా ఉత్తరప్రదేశ్ సంబంధించిన గ్రూప్. ఇది ఆ షేర్లో కూడా వాళ్ళ యాక్టివిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. నాకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ట్యాన్పాక్ ఇండస్ట్రీస్ అని ఒకటి ఉంది సార్. ఇది ఆదిత్య బిర్లా గ్రూప్, తమిళనాడు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వాళ్ళు జేవీలో పెట్టినటువంటి గ్రూప్ అంటే ఇది కంపెనీ. ఇది స్పెషాలిటీ కెమికల్స్ లో ఉంది. దీని గురించి కొద్దిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది 60-65 రూపీస్ లో ఉంది. అది బట్ ఎట్లా ఉంటుంది ఇన్ ఫ్యూచర్, అదొకటండి. రెండవది, మన ఏదైతే సైట్ లో ఇచ్చామో శ్రీ పుష్కర్ కెమికల్స్ మన అవంతి ఫీడ్స్ లెక్క అవ్వచ్చు అండి ఫ్యూచర్. ఎందుకంటే అన్ని రకాలుగా అవి సేమ్ వాళ్ళు ఏదైతే బిజినెస్ లో ఉన్నారో వీళ్ళు కూడా అదే బిజినెస్ లోకి వెళ్తున్నారు కదా. సో అగ్రెసివ్ గా వెళ్తున్నారు, చాలా బాగుందని చెప్తున్నారు కదా. సో ఆ విధమైనటువంటి రిటర్న్స్ ఇన్ ఫ్యూచర్ లో 5 to 10 years లో ఇవ్వచ్చా శ్రీ పుష్కర్ కెమికల్స్ అండి, అవంతి ఫీడ్స్ లాగా? ట్యాన్పాక్ ఇండస్ట్రీస్ ఇది ఒకటండి. ఈ రెండు చెప్పండి సార్.
ఎలా ఉంటాయి రెండు ఫండమెంటల్ ఎటువంటి కంపెనీ? జనరలీ కెమికల్స్ స్పేస్ మీద బాగా ఇంట్రెస్ట్ అనుకుంటాను, లేదంటే అంటే మీరు బాగా రీసెర్చ్ చేసినట్టు చెప్తున్నారు. యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ సైన్. కెమికల్స్లో ఏంటంటే మీరు చెప్పిన కంపెనీస్ అన్నిటికీ పొటెన్షియల్ ఉందండి, దానికి ప్రాబ్లం ఏం లేదు. దాంతోపాటు పిడిలైట్ ఇండస్ట్రీస్ ఒకటి చూడండి, ఎందుకంటే వరల్డ్ క్లాస్ బ్రాండ్. సో అందులో ఇప్పుడు కొద్దిగా మార్కెట్ కొద్దిగా ప్రెషర్లో ఉంది. సో ఆయిల్ ప్రైస్ పెరిగితే కొద్దిగా ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గుతాయి, కానీ ఏంటంటే ఆ బ్రాండ్ స్ట్రెంత్ ఏంటంటే అది మంచి స్ట్రెంత్ ఉన్న కంపెనీ అండి. సో పిడిలైట్ ఒకటి చూసే ప్రయత్నం చేయండి. అలానే డిప్స్ వచ్చినప్పుడు నవీన్ ఫ్లోరైన్, అది కూడా ఒకటి చూసే ప్రయత్నం చేయండి. అది కూడా యూజ్ మల్టీ బ్యాగర్, ఇంకా పొటెన్షియల్ ఉన్నట్టు కనపడుతుందండి. మీరు చెప్పిన కంపెనీస్ కూడా పొటెన్షియల్ బాగానే ఉండొచ్చు. సో టాన్ఫాక్ ఇండస్ట్రీస్ లాస్ట్ క్వార్టర్ నాకు నష్టం కనిపిస్తుందండి. సో ప్రీవియస్ క్వార్టర్, అంతకుముందు సెప్టెంబర్ క్వార్టర్ బాగానే ఉంది, బట్ లాస్ట్ క్వార్టర్ మాత్రం దే డిక్లేర్డ్ లాసెస్. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలండి. కన్సిస్టెంట్గా లేదు పెర్ఫార్మెన్స్. 15లో లాసెస్ ఉన్నాయి, అలాగే కొంత 16లో కొంత రికవర్ అయ్యారు, మళ్ళీ ప్రస్తుతం మనకు లాసెస్ కనిపిస్తున్నాయి. సో కాబట్టి కన్సిస్టెన్సీ లేదు. ఈ టైంలో కూడా అంటే కెమికల్స్ కంపెనీస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తున్న సమయంలో కూడా వీళ్ళు అక్యుములేటెడ్ లాసెస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నాట్ అన్ ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ టాన్ఫాక్ ఇండస్ట్రీస్ అండి. అందులో కెమికల్స్లోకి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి అంటే, కాబట్టి మిగతా వాటి చూస్తే బెటర్. సో మెనీ కంపెనీస్ ఇన్ ది కెమికల్ స్పేస్, స్పెషాలిటీ కెమికల్స్ ఉన్నాయి. అలాగే ఇది బేసికల్లీ ఎక్కువ ట్రేడింగ్ చేస్తున్న కంపెనీ లాగా కూడా కనిపిస్తుంది కమోడిటీ కెమికల్స్లో. సో అవాయిడ్ టాన్ఫాక్ ఇండస్ట్రీస్ అండి. పెద్దపల్లి నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే, అడగండి సార్, నేను జగన్నాథం సార్తో మాట్లాడాలి సార్. అడగండి. సార్ జగన్నాథం సార్, ఎస్టేర్ బయో కొనమంటే కొన్నా సార్ 500లో, అది మంచి ప్రాఫిట్ లో ఉన్నా సార్. అది హెస్టర్ బయో, అది ఎస్టేర్ బయో, అది ప్రాఫిట్ బుక్ చేయొచ్చు సార్. ఇంకొకటి ఐనాక్స్ విండ్ ఇప్పుడు కొనొచ్చేస్తారు, గతంలో సార్ కూడా రికమెండ్ చేశారు. ఇప్పుడు ఈ రేట్ లో కొనొచ్చేస్తారు, అప్పుడు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు అది హెస్టర్ బయోకి వచ్చేటప్పుడు ఎలా ఉంది? హెస్టర్ బయోకి వచ్చేటప్పటికి ఏంటంటే అది మంచి నీష్ కంపెనీ అండి, యానిమల్ హెల్త్ కేర్ కంపెనీ. అంటే ఇండియాలో యానిమల్ హెల్త్ కేర్ స్పెసిఫిక్ కంపెనీస్ ఎక్కువ లేవండి, ఎక్కువ కాదు. ఆల్మోస్ట్ లిస్టెడ్ స్పేస్లో ఎక్స్క్లూజివ్ యానిమల్ హెల్త్ కేర్ కంపెనీస్ ఏం లేవండి. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆఫ్రికాలో వాటిలో షీప్ రిలేటెడ్ PPR డిసీజ్ అండ్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ కోసం వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. ఆర్డర్స్ ఈ హెస్టర్ బయోసైన్స్ కూడా వచ్చినాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. మాకు ఇంకా కంపెనీ మీద పొటెన్షియల్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ ఉందండి. సో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. వేరేజ్ ఐనాక్స్ విన్ అంటారు, మనం చాలా స్టాక్స్ చెప్పామండి. ఐనాక్స్ విన్ కూడా ఓకే, కానీ ఏంటంటే ఎనర్జీ స్పేస్ అంటే కొద్దిగా మార్కెట్ని బట్టి పాలసీస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. దాని బదులు మనం చెప్పిన మిగిలిన చాలా ఐడియాస్ చెప్పాం కాబట్టి వాటిలో చూసే ప్రయత్నం చేయండి. సో అవాయిడ్ చేయండి ఐనాక్స్ విండ్ని. ఇట్ ఈస్ నాట్ పెర్ఫార్మింగ్ అప్ టు ది మార్క్. తర్వాత బెంగళూరు నుంచి శ్రీకాంత్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు జగన్నాథన్ గారు రికమెండ్ చేశారు, ఓకే. అది పెద్ద మూమెంట్ ఎక్కువ లేదు. ఈ టైంలో ఈ పొజిషన్ లో తీసుకోవచ్చా? ఇది ఒకటండి. రెండోదేమో రిలయన్స్ ఇండస్ట్రీస్ 1350కి రేంజ్ లో రీచ్ అయ్యే ఛాన్స్ ఉందా ఈ మార్చి నెలలో? ఎందుకంటే నాకు రిలయన్స్ హోల్డింగ్ ఉందండి, అది 1350 వస్తే కనుక నేను తీసేద్దాం అనుకుంటున్నాను. ఈ రెండు గురించి కనుక్కుందాం అనుకుంటాను. బట్ రిలయన్స్ 1350 వస్తే తీసేయాలంటే స్టోరీ కాదేమోనండి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆల్మోస్ట్ చాలా ఒక 5-6 ఇయర్స్ నుంచి వాళ్ళు పెట్టిన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఇప్పుడు ఒక రకంగా మానిటైజ్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది. ఒకటేంటి, ఒకవైపు టెలికామ్, ఇంకోవైపు ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్వెస్ట్మెంట్. సో అటువంటి స్టేజ్లో మీరు హడావుడి పెట్టి రిలయన్స్ సెల్ చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది అనుమానం అండి. అది నా సలహా ఏంటంటే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. అంటే నాకు అర్థమైంది మీరేంటి ఎదురు ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు. ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి మీరు ఎదురికి లెవెల్ కనపడేటప్పటికి న్యాచురల్లీ ఒకసారి ప్రాఫిట్ అంటే ఎగ్జిట్ అయిపోదాం అని అనిపించి ఉండొచ్చు. బట్ నా సలహా ఏంటంటే హోల్డ్ చేయమని చెప్పండి. ఎన్నాళ్ళు పెట్టిన పేషెన్స్ కి ఇప్పుడు రివార్డ్స్ వచ్చే టైం అండి. అసలు టెక్నికల్లీ 1350 వస్తుందా? డెఫినెట్లీ వస్తుందండి. బియాండ్ 1350 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి 2009 హై 1251 బ్రీచ్ అయిందో, సో నెక్స్ట్ లెవెల్స్ మనకు ఓపెన్ అప్ అయిపోయినాయి. ప్రాబ్లీ 1460 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది మార్చ్లో అవుతుందా? ఐ డోంట్ థింక్ అండి మార్చ్లో అవుతుందని చెప్పలేము. ఎందుకంటే మొన్ననే 1327 దాకా వెళ్ళింది. సో 1327 to 1350 పెద్ద డిఫరెన్స్ లేదు అలాంటి ప్రైజింగ్ ఉన్న స్టాక్లో. సో నా ఉద్దేశంలో ఆల్మోస్ట్ 1000 నుంచి 1300 అంటే 300 రూపీస్ పెరిగింది కాబట్టి మేబీ కొద్ది కన్సాలిడేషన్ నుంచి డౌన్వర్డ్ బయాస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే ఐ థింక్ 50% రిట్రేస్ ఇస్ కామన్ అండి. సో 1150 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 1177 దగ్గర 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. బట్ డెఫినెట్గా ఐ థింక్ మీకు 1 year వ్యూ ఉండి ప్రాబ్లీ ఐ థింక్ మీరు హోల్డ్ చేయగలుగుతారు అనుకుంటే కనుక
నా ఉద్దేశంలో ఐ థింక్ ఇట్ కెన్ గో అప్ టు 1450, 1460 కూడా అనిపిస్తుంది చార్ట్స్ పరంగా. బట్ అగైన్ 1350లో మీరు ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే మార్చ్లో వస్తుందో ఐ డోంట్ థింక్, బట్ ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో 1350, 1370 అప్ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కంటైనర్ కార్పొరేషన్ కొనుక్కోవచ్చు. కంటైనర్ కార్పొరేషన్ స్టేబుల్ బెట్ అంటే ఇప్పుడు మనం చెప్పినప్పటి నుంచి అంటే అప్పటి గురించి కూడా డీసెంట్ రిటర్న్స్ ఇచ్చి ఉండొచ్చు. అంటే అఫ్కోర్స్ అంటే మార్కెట్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మీకు కొద్దిగా డల్ అనిపించుండొచ్చు, కానీ జనరల్గా పిఎస్ చూస్తే ఇదే అవుద్దండి. బట్ ఎనీవేస్ స్టేబుల్ బెట్ అండ్ మీరు స్టేబుల్గా ఏమైనా గ్రో అవుదాం అనుకుంటే పెద్ద ప్యానిక్ ఉండకూడదు పోర్ట్ఫోలియో అనుకున్న లాంటి స్టాక్స్ అండి, అది మీ చాయిస్ అండి, మీ రిస్క్ రివార్డ్ మీద ఆధారపడి ఉంటుంది. సో నాకు ఇంకా కంటైనర్ కార్పొరేషన్ మంచి స్టాక్ అని నా ఉద్దేశం అండి. తర్వాత బెంగళూరు నుంచి మంజునాథ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. నాకు ఓంకార్ కెమికల్స్ అండ్ ఎలక్ట్రాన్ ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో చెప్తారా? ఓంకార్ స్పెషాలిటీ, ఇంకొకటి ఏదన్నారు? ఎలికాన్ ఇంజనీరింగ్, ఎలికాన్, ELECON. ఎలికాన్ ఇంజనీరింగ్ అనేది టర్న్ అరౌండ్ స్టోరీ అండి. యాక్చువల్లీ ఏంటంటే అది ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ లాసెస్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే టర్న్ అరౌండ్ కోసం బాగా ప్రయత్నం చేస్తున్నారు. మీకేంటంటే మీకు కాంట్రాక్ట్ బెట్స్ అంటే కాంట్రాక్ట్ బెట్స్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు లాసెస్లో ఉన్నాయి కానీ ఈవెన్చువల్గా ప్రాఫిట్స్లో టర్న్ అవుతాయి. అటువంటి రిస్క్ తీసుకునే మీకు కాన్ఫిడెన్స్ ఉంటే తీసుకోవాలండి. కాకపోతే ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ ఒక 3-4 years పడుతుందండి ఆ మొత్తం టర్న్ అరౌండ్ ఆ ప్రాసెస్ మొత్తం. అదంతా మీరు చూస్తాను, ఇదంతా మీరు ఆ ప్రెషర్ తీసుకోగలుగుతాను అనుకుంటే తీసుకొని లాంటి ఐడియాస్ అండి. కెమికల్స్ అంటారు ఇందాక మనం చెప్పుకున్నట్టే కెమికల్స్ ఏరియా మొత్తం స్పేస్ బాగుంది, దాంట్లో పిడిలైట్, నవీన్ ఫ్లోరైన్ మనకి మెయిన్గా టాప్ బెట్స్ అండి. తర్వాత ఒంగోలు నుంచి చంద్ర. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి చంద్ర. సార్, అదాని పోర్ట్స్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ అండ్ ఇన్ఫ్రాటెల్ 3 ఈ లెవెల్లో బై చేసుకోవచ్చు సార్. యాక్చువల్గా నేను ఎక్కువ ఫ్యూచర్స్ చేస్తుంటాను, బేస్డ్ ఆన్ మీ రికమెండేషన్స్, ఎక్కువ సెషన్ రికమెండేషన్స్ ఫాలో అవుతుంటాను. తీసుకొని ఒక 150 రూపీస్ ప్రాఫిట్ తోటి ఎగ్జిట్ అయ్యాను సార్. ఇప్పుడే కూడా ఏమన్నా రికమెండ్ చేస్తారా? ఏదో మొత్తం మీ వాయిస్ సరిగా బ్రేక్ అయ్యి ఏంటి లాభాలు ఉన్నారా, డబ్బులు వస్తున్నాయా లేదా పోతున్నాయండి? నా రికమెండేషన్ మార్కెట్లో 150 రూపీస్ ఫ్యూచర్ లో ప్రాఫిట్ తీసుకున్నాను. ఇప్పుడు పెట్రోనెట్ ఎల్ఎన్జీ కానీ అదాని పోర్ట్స్ ఈ రెండిట్లో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఎలా ఉన్నాయి వీటిలో ట్రేడింగ్ అవకాశం ఏదైనా కనిపిస్తుంది? అదాని పోర్ట్ కొద్దిగా హై బీటా స్టాక్ అండి. ప్రాబ్లీ దానిలో స్టాప్ లాస్ అనేది కొద్దిగా స్టీప్ గా పెట్టుకోవాలి, సో దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. బట్ పెట్రోనెట్ ప్రాబ్లీ 2 price points లో ఎంటర్ అవ్వచ్చు. డెఫినెట్లీ ఇది టాప్ అవుట్ అయితే అయిపోయింది 417 దగ్గర, అండ్ ఒక చిన్న కరెక్షన్ మోడ్ లో ఉంది 387. సో ఈ కరెక్షన్ క్యాన్ కమ్ అప్ టు మేబీ 350. సో డెఫినెట్ గా మీరు 2 or 3 price points లో ఎంటర్ అవ్వచ్చు అండి, ఈవెన్ ట్రేడింగ్ పరంగా కూడా. బట్ 346 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మేబీ 1 to 2 months, మేబీ 3 months రోల్ ఓవర్ చేస్తే కనుక మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హై 417 దాటి 425, 430 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. చార్ట్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఐ థింక్ యూ కెన్ టేక్ ఛాన్స్. తర్వాత సందీప్ మెయిల్ పంపించారు. హిందుస్థాన్ పెట్రోలియం తీస్తున్నారట, ఇంట్రాడే కోసం తీస్తున్నారట. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ కేమ్ డౌన్. ఇంట్రాడే కోసం తీసినప్పుడు ఎప్పుడూ స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. అది రోజుల తరబడి దాన్ని ఇంట్రాడే నుంచి పొజిషనల్ కాల్ నుంచి మళ్ళీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి అలా షిఫ్ట్ చేసుకోకూడదు. సో ఎప్పుడు తీసుకున్నారు? నిన్న తీసుకున్నారు. ఇవాళ ఎలా స్క్వేర్ అప్ చేసుకోవాలి హెచ్పిసిఎల్? ఐ థింక్ యూ షుడ్ కీప్ ఏ స్టాప్ లాస్ అండి. ఇప్పుడే మీరు వసంత్ గారు చెప్పినట్టు, సో ట్రేడ్ అనేది మీరు ఎంటర్ అయ్యేటప్పుడే మీరు స్టాప్ లాస్ అనేది డిసైడ్ అవ్వాలి, అప్పుడే ట్రేడ్ చేయాలి, ఎస్పెషల్లీ ఇంట్రాడే. సో అదర్వైజ్ ఐ థింక్ యూ విల్ గెట్ స్ట్రక్ అండ్ ప్రాబ్లీ ఒకసారి గ్యాప్ డౌన్స్, గ్యాప్ అప్స్లో ఐ థింక్ చాలా డిఫికల్ట్ టైమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. నా ఉద్దేశంలో 3-day లో ఏదైతే ఉందో 512 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ నిన్నటి హై ఇన్ కేస్ దాటింది అంటే కనుక 523, సో ప్రాబ్లీ 530 దాకా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో 512 కింద క్లోజింగ్ బేసిస్ స్ట్రిక్ట్లీ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అయ్యగారి రమేష్ మెయిల్ పంపించారు. డీమార్ట్ ఐపీఓకి అప్లై చేశారట. సో మీకు షేర్లు అలాట్ కావాలని కోరుకుంటున్నాం. అలాగే క్రాంప్టన్ గ్రీవ్స్, ఐడిఎఫ్సి బ్యాంక్, అమర్ రాజా, జేకే టైర్స్ వీటిలో లాసెస్లో ఉన్నారు. ఇవన్నీ అమ్మేసి ఓపెనింగ్ డే ఆఫ్ లిస్టింగ్లో డీమార్ట్ తీసేసుకోవచ్చా? మీరు రెండు అన్రిలేటెడ్ క్వశ్చన్స్ పాయింట్స్ని కలుపుతునే ప్రయత్నం చేస్తున్నట్టున్నారండి. డిమార్ట్ విడిగా తీసుకోవాలని తీసుకోండి, అంటే అది లిస్టింగ్ రోజు ఓపెనింగ్ రోజు తీసుకోవాలని కూడా లేదండి. లిస్టింగ్ రోజు ఫర్ ఎగ్జాంపుల్ 20% 30% ప్రీమియం లిస్ట్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ
తీసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి కరెక్షన్ వస్తే మళ్ళీ ఏంటంటే మీరు అంత కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు ఏ స్టాక్ నా స్టాక్ విడిగా నిర్ణయించుకోండి. మీ ఉన్న క్యాపిటల్లో ఒక మొత్తమే పెట్టండి, అంటే మరీ ఎక్కువ పెట్టేయకుండా ఏ స్టాక్లో కూడా, అప్పుడు లేకపోతే ప్రెషర్ వస్తుంది. సో మీరు చెప్పిన మిగిలిన స్టాక్స్ కూడా రీజనబుల్ ఓకేనండి. క్రాంప్టన్ గ్రూప్స్ అండ్ అమర్ రాజా ఇవాళ మీకు ఆ పర్ఫార్మెన్స్ కనిపించకపోవచ్చు, కానీ అంటే మీరు కొద్దిగా స్టేబుల్గా ఉండగలుగుతాను అనుకుంటే మీకు ఎవెన్చువల్గా రిటర్న్స్ వచ్చేలాంటి కంపెనీస్ అనండి. సో ఇన్ని మిక్స్ చేయకండి, విడిగా ఏ స్టాక్ నా స్టాక్ విడిగా అనలైజ్ చేసుకోండి, మీకే ఆన్సర్ వచ్చేస్తుంది. దీనికి కొంత కారణం కూడా బహుశా నేనే అయి ఉండొచ్చు. నేను చాలా బుల్లిష్గా ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో డిమార్ట్ షేర్లు ఉండాలి అని చెప్పినట్లుగా దాన్ని ఆధారంగా మీరు ఈ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తుంది. అది కరెక్ట్ కాదండి. పోర్ట్ఫోలియోలో డిమార్ట్ షేర్స్ ఉండాలి. ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ ఇన్ ఫ్యూచర్. లైక్ మనం అప్పట్లో ఆర్బిఎల్ బ్యాంక్ గురించి అనుకునేవాళ్ళం తరచుగా, దిస్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ ఎస్ బ్యాంక్ ఆర్ కోటక్ బ్యాంక్ లాగా అవుతుందని. అది ఇప్పుడు సగం నిజమైంది, మరొక సగం నిజం కావాల్సి ఉంది. అలాగే డిమార్ట్ కూడా రాబోయే రోజుల్లో చాలా గొప్ప స్టాక్ కాబోతోంది. అన్ని లక్షణాలు ఉన్న కంపెనీ అది. కాకపోతే మిగిలిన షేర్లు అన్యాయం వేసుకుని దానిలోకి రావడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి స్టాక్కి కూడా దాని హెచ్చు తగ్గులు, కదలికలు గమనం ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా హై ప్రైస్లు లిస్ట్ అయినప్పుడు అవాయిడ్ చేయాలి. మళ్ళీ ఎప్పుడైనా డిక్లైన్స్ వచ్చినప్పుడు తీసుకుంటూ 2-3 ప్రైస్ పాయింట్స్లో తీసుకోవటం, ఇవన్నీ కూడా రాబోయే ఫండమెంటల్ అనాలిసిస్ వర్క్షాప్లో వీటన్నిటి గురించి చర్చ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా హాజరైన ప్రయత్నం చేయండి, ఏమాత్రం మీకు వీలున్నా కూడా. కళ్యాణ్ కుమార్ అడుగుతున్నారు, ట్రైడెంట్ దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది, కొనుక్కోవచ్చా? అది మన ప్రోగ్రామ్లో చెప్పామండి. అది కూడా అంటే టవల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, టెలి టవల్స్లో మంచి క్రెడెన్షియల్స్ ఉన్న కంపెనీ అనమాట. అంటే ఫారెన్ క్లయింట్స్ కూడా చాలా మందికి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. సో మనకి పాజిటివ్ ఉన్న కంపెనీ అండి. సో ఆ స్టాక్ కూడా పెరుగుతున్నట్టుంది. సో డిప్స్ వచ్చినప్పుడల్లా కొన్ని ప్రయత్నించండి. బాలకృష్ణారెడ్డి అడుగుతున్నారు, 3 నెలల డ్యూరేషన్ కోసం బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సి, ఆగ్రో ఈ స్పేస్లో ఏదైనా రికమెండేషన్స్ ఇస్తారా? పొజిషనల్ కాల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ ఐ థింక్ ఎన్బిఎఫ్సి స్పేస్లో మంచి ఐడియాస్ ఉన్నాయండి. ప్రాబ్లీ ఎడిల్వేస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఐడియా. డిమాండేషన్ ముందు ఆల్మోస్ట్ 128 రూపీస్ హై వెళ్ళి క్లోజ్ టు 82 దాకా రావటం చూసాం పోస్ట్ డిమాంటేషన్. అండ్ అంతే స్పీడ్గా విత్ ఇన్ 1 మంత్ 82 నుంచి ఆల్మోస్ట్ 150 దాకా వెళ్ళటం చూసాం. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 130-133 మధ్యలో ఉంది. 3 మంత్స్ కోసం అంటున్నారు కాబట్టి ఐ థింక్ 2 ప్రైస్ పాయింట్స్లో మీరు అక్యుములేట్ చేయొచ్చు. దీన్ని 122 దగ్గర 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో 130 నుంచి 122 మధ్యలో 2 or 3 ప్రైస్ పాయింట్స్లో అక్యుములేట్ చేయండి. బట్ ఇలాంటి స్టాక్స్కి మీరు 3 months వ్యూతో ఉంటున్నారు కాబట్టి స్టాప్ లాస్ కూడా పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో 116 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రీవియస్ స్వింగ్ హై 150 దాటి 170 దాకా నెక్స్ట్ 3 monthsలో వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్లో మీరు అన్నట్లుగా ఎడిల్వైజ్తో పాటు ఐఏఎఫ్ఎల్, మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్స్ ఇవి కూడా చాలా బాగా 52-week హైస్ దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా ఇన్ఫ్యాక్ట్. సో చాలా ఏళ్ల తర్వాత ఈ స్టాక్స్లో మనం ఒక అప్ మూవ్ చూస్తున్నాం, అది కూడా ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ చూస్తున్నాం. మేబీ మరికొంతకాలం ఇది కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాధాకృష్ణ అడుగుతున్నారు, ఎన్ఐఐటి టెక్నాలజీస్ 200 షేర్లు ఉన్నాయట, దీని నుంచి ఏదైనా అదర్ స్టాక్కి షిఫ్ట్ కావచ్చా? టెక్నాలజీ యాజ్ ఏ స్పేస్ అండర్ పర్ఫార్మ్ చేస్తుందండి. ఐ థింక్ డెఫినెట్గా షిఫ్ట్ అవ్వచ్చనే చెప్తాను. సో నా ఉద్దేశంలో మీరు టెక్నాలజీ నుంచి మేబీ మిడ్ క్యాప్ ఫార్మా విల్ గివ్ ఏ బెటర్ రిటర్న్ అనిపిస్తుంది ఈ స్టేజ్లో. నా ఉద్దేశంలో బయోకాన్ అండ్ నాట్కో ఫార్మా ఈ రెండు టోటలీ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్ ఫార్మా స్పేస్లో. నా ఉద్దేశంలో ఐ థింక్ నాట్కో ఇస్ ఎ గుడ్ స్విచ్ అనిపిస్తుంది నాకు. ప్రాబ్లీ 420 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఐ థింక్ దీనిలోంచి డెఫినెట్గా నాట్కో స్విచ్ అవుతే ఎన్ఐటి టెక్నాలజీస్ కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ నాట్కోలో ఎక్కువ ఉంది. కింగ్ఫా సైన్సెస్ ఇది రైట్స్ ఇష్యూకు వస్తుంది. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ స్టాక్? బహుశా వాళ్ళకి ఏదో విస్తరణ ప్రణాళికలు, ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉండుంటాయి, దానికోసం రైట్స్ ఇష్యూకి వస్తుంటారు. మంచి జరుగుతుందని అనుకుంటా ఉండి అటువంటి సంఘటనలు జరిగినప్పుడు స్టాక్ పరంగా పెద్దగా ఏమీ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. సీతారాం అడుగుతున్నారు, డీమార్ట్ ఐపీఓ మల్టిపుల్ లాట్స్లో అప్లై చేశారు, షేర్లు అలాట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అది వాళ్ళు ఈవినింగ్ తెలుస్తుందండి ఎంత ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్లో చేస్తుంటే ఆబ్వియస్లీ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, చాలా ఇప్పటికే రిటైల్ పోర్షన్ 4 times అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఏంటంటే లాటరీ బేస్డ్ సిస్టమ్ అనమాట. సో ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోగానే రీటైల్లో అది హెచ్ఎన్ఐస్ ఇన్స్టిట్యూషన్స్లో ఏంటంటే అది ప్రపోర్షనేట్ బేసిస్ అలాట్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు 100 times అయితే 1/100 వస్తుంది అనమాట. వేరే రీటైల్లోకి వచ్చేటప్పటికి లాటరీ బేస్డ్ సిస్టమ్ అనమాట. సో కాబట్టి ఏంటంటే ఎవరికి వస్తుంది ఏంటనేది ఎవరికి తెలియదు అండి. అది కంప్యూటర్ డ్రివెన్ లాటరీ సిస్టమ్. సో ఎవరికైనా రావచ్చు అండి. సో రంజిత్ అభినందిస్తున్నారు మన కార్యక్రమం ఒక్కటే చూస్తూ ఆయన చక్కగా లాభాలు చేసుకుంటున్నారట. థ్యాంక్ యూ అండి. సో మాకు కావాల్సింది కూడా అదే. ఎవరికైనా నష్టాలు వస్తే మాత్రం మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు. తర్వాత కంటైనర్ కార్పొరేషన్లో ఎస్ఐపి
చేయొచ్చా? ఇప్పుడు ఆల్రెడీ 50 షేర్లు హోల్డ్ చేస్తున్నారు. ఎనీ అప్డేట్ ఆన్ బోనస్ షేర్స్? ఐ థింక్ ఇంకా రికార్డ్ డేట్ ఇచ్చినట్లు లేరు బోనస్. లేరండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎస్ఐపి మంచి కంపెనీ, దాని గురించి ఏం కాదు. కాకపోతే ఏంటంటే పిఎస్యూస్ ఇప్పుడు పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, పీటీసీ, కంటైనర్ కార్పొరేషన్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే స్టేబుల్ బెట్స్ అనమాట. మీకు ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు మీరు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ పెరిగిపోతా ఉన్నా కూడా ఇవన్నీ ఏంటంటే పెరగకపోవచ్చు. అదే 20% మూవ్స్ లాంటివి రావు. అలా అండి. సో ఇంకోటి మీకు డివిడెండ్ వస్తుంది. కాకపోతే సో బీయింగ్ గవర్నమెంట్ కంపెనీస్ అంటే ఆ రకమైన మైండ్ సెట్ మీకుంటే డౌట్ లేదు, అది మంచి కంపెనీ అండి. లేదు మార్కెట్ పెరిగిపోతే మనం కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతాం అనుకుంటే ఇంకొద్దిగా యాక్టివ్ షేర్స్కి, ఇంకొద్దిగా ఫ్రంట్ ఎండ్ షేర్స్కి వస్తే బెటర్ అండి. సో 8961 దగ్గర నిఫ్టీ స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యి స్ట్రాంగ్గానే ట్రేడ్ అవుతుంది. పాజిటివ్గా ఓపెన్ అయింది, నాట్ సో స్ట్రాంగ్. అలాగే ఎడిల్ వైజ్లో ఒక బ్లాక్ డీల్ జరిగింది. సమ్ కేరళ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ 9.2% స్టేక్ని సెల్ చేసింది. బాగా పెరిగింది కాబట్టి ఇక్కడ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్లుగా ఉంది దట్ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. అలాగే భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ రెండు ఈ మధ్య న్యూస్లో ఉన్నాయి. ఇండస్ఇండ్ గోయింగ్ టు ఎక్వైర్ భారత్ ఫైనాన్షియల్ అన్న వార్త వస్తుంది కాబట్టి ఈ రెండు స్టాక్స్ లైమ్లైట్లో ఉన్నాయి. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి మనకు. ఇంకా 1-2 మెయిల్స్ తీసుకొని కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. వినోద్ చిగుళ్లపల్లి అడుగుతున్నారు, బజాజ్ ఫైనాన్స్, ఎన్బిసిసి, ఏషియన్ పెయింట్స్, ఆర్బిఎల్ బ్యాంక్, అరవింద్ ఫార్మా, అమర్రాజా బ్యాటరీస్, అపోలో టైర్స్ ఇవి ఆయన పోర్ట్ఫోలియో. ఇందులో అపోలో టైర్స్ అండ్ ఎంసీఎక్స్ మినహాయిస్తే మిగతా అన్ని లాభాల్లో ఉన్నారు, ఏం చేయాలి? అపోలో టైర్స్ కూడా చాలా సంవత్సరాల నుంచి స్టేబుల్గా ఉన్న లాంటి ప్లేస్ అండి, అంటే అక్కడే ఉంది. సో అంటే గ్రోత్ కూడా ఏంటంటే మనం అనుకున్నంత యాంటిసిపేషన్ తగ్గట్టు రావట్లేదండి. ఎంసెక్స్ అంటే ఇప్పుడు మీరు లాస్ట్లో ఉండొచ్చేమో కానీ అది స్టోరీ మంచి స్టోరీ అండి. ఇప్పుడు కమ్యూనిటీస్లో కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే వాల్యూమ్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎంసెక్స్ హోల్డ్ చేయమని చెప్తాను. విశ్వేశ్వరరావు అడుగుతున్నారు, రిలయన్స్ పవర్ కొంటారట, కొనుక్కోవచ్చా? నో, డెఫినెట్లీ నో అండి. రిలయన్స్ గ్రూప్లో ప్రాబ్లీ ఆర్కామ్ అండ్ ఆర్ పవర్ టోటలీ అవాయిడబుల్ స్టాక్స్. మేబీ ట్రేడింగ్ కోసం ఎస్ అని చెప్పొచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్కి ఐ థింక్ యూ షుడెంట్ టచ్ దిస్ రెండు స్టాక్స్ కూడా టచ్ చేయకూడదు. పవన్ కుమార్, ఎక్సైడ్ బ్యాటరీస్ 6 months to 1 year కోసం కొంటారట, కొనుక్కోవచ్చా? ఎక్సైడ్ బ్యాటరీస్, ఎక్సైడ్ లిమిటెడ్ అనుకుంటాను. ఎక్సైడ్ ఇది డీసెంట్ కంపెనీ అండి. అది ఓవరాల్ అంటే ఏంటంటే ఆటోమొబైల్స్తో పాటు పెరిగేలాంటి స్పేస్. సో డీసెంట్ కాన్సెప్ట్. అంటే మీకు టైం లిమిట్ ఉంటే చెప్పలేను కానీ ఇన్ జనరల్ ఏంటంటే అది కాన్సెప్ట్ యూ కెన్ టేక్ అండి. తర్వాత ఇన్సూరెన్స్లో కూడా వాళ్ళకి కొంత హోల్డింగ్ ఉంది ఎక్సైడ్కు. దే ఆర్ ఆల్సో ఇన్వెస్టర్స్ ఇన్ ఎక్సైడ్ ఇన్సూరెన్స్. తర్వాత శ్రీరామ్ అడుగుతున్నారు, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, అమరరాజా, మదర్సన్ వీటన్నిటిలో ఎస్ఐపి చేస్తారట, 3 years కోసం చేయొచ్చా? డీసెంట్ సెలెక్షన్ అండి. చేసే క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ మీరు గమనిస్తూ ఉండాలండి. స్టాక్స్ లో ఎస్ఐపి చేసేటప్పుడు అందులో ఏంటంటే మీరు చాలా హై లెవెల్ మొదలు పెడుతున్నారు అనుకోవాలి. హై లెవెల్ పెడుతున్నప్పుడు ఏంటంటే ఏముందంటే ఒక్క స్వింగ్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు అంటే ఎస్ఐపి కరెక్టే ఉన్నాయి కాబట్టి. సో కాకపోతే ఫార్మా ఇష్యూస్ చాలా ప్రొలాంగ్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ ఒక 2 years 3 years పట్టేస్తున్నాయి అంటే ఒక ఇష్యూ మొదలైన తర్వాత. సో కాబట్టి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలండి. శ్యామ్ సుందర్ అడుగుతున్నారు, ఫ్లెక్స్ ఫుడ్స్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ 550 షేర్లు ఉన్నాయట, 2 years హోల్డ్ చేస్తారట. ఫ్లెక్స్ ఫుడ్స్ సో పెద్దగా ఫండమెంటల్స్ మనం స్టడీ చేసిన కంపెనీ కాదండి ఇది. ఏదైనా సమాచారం ఉన్నప్పుడు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. సూర్య అడుగుతున్నారు, ఐడియా సెల్యులార్లో షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారట, 3 to 6 months కోసం. వోడాఫోన్ మెర్జర్ డీల్ ఉంది కాబట్టి ఏదైనా బెనిఫిట్ ఉంటుందా? అంటే డీల్ అనౌన్స్మెంట్ అంటే ఇంకా స్వాప్ రేషియో లేదంటే స్వాప్ అంటే అమౌంట్ వాల్యుయేషన్ అవన్నీ ఇంకా డిసైడ్ అవ్వడం టైం పడుతుందండి. కాకపోతే అంటే రిలయన్స్ జియో ప్రెషర్ వల్ల ఏంటంటే అందరూ పర్ఫార్మెన్స్ అందరికీ కిందకు వచ్చేస్తుంది. ఈవెన్ వోడాఫోన్ కూడా ఏంటంటే ఆబ్వియస్లీ వాల్యుయేషన్ దగ్గర బాగా నెగోషియేట్ చేసి తీసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదండి వాళ్ళు ఒక పానిక్ లాంటి సిచ్యువేషన్లో ఉన్న కంపెనీని తీసుకుంటున్నారు అంటే అదేం ఎక్సైటింగ్ స్టోరీ ఏం కాదని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏంటంటే పెద్ద గ్రేట్ ప్రీమియం ఇచ్చేసి అనేలాంటి స్టోరీ అవ్వకపోవచ్చు అండి. కాబట్టి ఏంటంటే ఈ టైంలో తీసుకోవడం అనేది కూడా, ఎందుకంటే రిలయన్స్ జియో కంటిన్యూస్గా ప్రెషర్ క్రియేట్ చేసేస్తుందండి ఈ ప్లేయర్స్ అన్నిటి మీద. సో ఈ టైంలో టెలికామ్ అంత అగ్రెసివ్గా వెళ్ళాలనేది ఒక డిబేటబుల్ పాయింట్. అది మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్టర్డ్, ఎందుకంటే 66 నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయింది స్టాక్ లాస్ట్ 1 monthలో. సో వోడాఫోన్ డీల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఫ్యాక్టర్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి రిటర్న్ ఆన్ క్యాపిటల్ అండ్ రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదని అనిపిస్తుంది. బిర్లా సన్ లైఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, అలాగే డిఎస్పి బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ ఫండ్, హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఫండ్,
హెచ్డిఎఫ్సి టాప్ 200, ట్యాక్స్ సేవర్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్, ఇలా ఒక పెద్ద పోర్ట్ఫోలియో పంపించారు సాయి. సో ఇన్ని స్కీములు, చాలా ఎక్కువ స్కీములు ఉన్నాయండి మీ దగ్గర. సో వీటన్నిటిని కండెన్స్ చేసి ఓన్లీ టాప్ 5 పెర్ఫార్మింగ్ ఫండ్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేయండి. దట్స్ ఐడియల్. సో మేబీ ఒక బ్యాలెన్స్డ్ స్కీమ్, ఒక 2 లార్జ్ క్యాప్ ఫండ్స్, మేబీ ఒక 1 or 2 మీడియం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఓరియంటెడ్ స్కీమ్స్లో కన్ఫైన్ చేసుకోండి. చాలా పెద్ద పోర్ట్ఫోలియో ఉంది మీ దగ్గర. అన్ని స్కీమ్స్ ఉన్నప్పుడు వాటిని ట్రాక్ చేయడం కూడా కష్టం అవుతూ ఉంటుంది. తర్వాత బోయపాటి వీరాంజనేయులు అడుగుతున్నారు. గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ 88 రూపీస్లో ఉన్నాయి, ప్రస్తుతం 33% లాస్లో ఉన్నారు. అలాగే డిష్ టీవీ 99లో ఉన్నాయి. ఏం చేయాలి? ఐ థింక్ రెండు గోకుల్ దాస్ ఎస్పెషల్లీ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. లాస్ట్ 2-3 క్వార్టర్స్గా ఐ థింక్ వర్స్ పర్ఫార్మెన్స్ ఉంది స్టాక్ వైజ్. సో ఆల్మోస్ట్ 130 నుంచి ప్రాబ్లీ 55-56 మధ్యలో ఒక బాటమ్ అనేది ఫామ్ అయింది. ఈ స్టేజ్లో ప్రాబ్లీ డౌన్వర్డ్ రిస్క్ కొద్దిగా తక్కువ ఉంది, మేబీ 10% పడవచ్చు ఇక్కడ నుంచి. నా ఉద్దేశంలో మీకు 1.5 year వ్యూ ఉంటే కనుక అరౌండ్ 48-50 మీరు సెకండ్ ప్రైస్ పాయింట్కి యావరేజ్ చేయండి. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా ఆల్మోస్ట్ 40-45 దగ్గర చాలా స్ట్రాంగ్ బేస్ అనేది ఫామ్ అయింది స్టాక్లో. ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయ్యి 1 quarter కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా ప్రాబ్లీ మీ యావరేజ్ అవుట్ ప్రైస్కి డెఫినెట్లీ దగ్గరకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డిష్ టీవీ ఇట్స్ ఎ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ అండి. నా ఉద్దేశంలో 99లో మీరు కొన్నారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ 103 ఉంది. సో ప్రాబ్లీ 94 కరెంట్ మార్కెట్ ప్రైస్ స్టాప్ లాస్. బట్ అగైన్ మీ లాస్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవాలి మీరు. సో మీ కాస్ట్ ప్రైస్ దగ్గర ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయండి. అండ్ 5-month హై ఏదైతే ఉందో 107 దాటింది అంటే కనుక 110 దాకా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఎడిల్ వైజ్ ఎవరైనా లోలో కనుక పిక్ చేసుకోగలిగి ఉంటే 6% పెరిగింది అక్కడ నుంచి, లో నుంచి, డేస్లో నుంచి 6% పెరిగి కనిపిస్తుంది. సో వన్ ఆఫ్ ది వెరీ స్ట్రాంగ్ చార్ట్స్ అనిపిస్తుంది ఎడిల్ వైజ్ ఫైనాన్షియల్. తర్వాత సంజీవ్ రెడ్డి అడుగుతున్నారు. భాగ్యనగర్ ఇండస్ట్రీస్ ట్రేడ్ కావట్లేదట, ఇది 28 రూపాయలు కొన్నారు, ఏం చేయాలి? ట్రేడ్ కాకపోతే మనం ఏం చేయగలమండి? కృష్ణ ఫాస్కెమ్ ఈ మధ్య లిస్ట్ అయిందట ఇది కంపెనీ. జేపీ రెడ్డి అడుగుతున్నారు, ఏమైనా నోటీస్ చేశారా? వెరీ బీసీలో సుమారుగా ఆర్ ఈవెన్ ఎన్ఎస్సీలో చూసుకున్నా కూడా 2 ఎక్స్చేంజ్లు కలిపి ఒక 7,000 కంపెనీలు పైగా లిస్ట్ అయి ఉంటాయండి. అన్నీ మనం ట్రాక్ చేయలేం కాబట్టి కొన్ని కంపెనీల గురించి మీరు అడిగినప్పుడు రిప్లై ఇవ్వలేము, దయచేసి గమనించండి. ఓఎన్జీసీ 200 రూపీస్లో కొన్నారు విజయలక్ష్మి, దీని నుంచి బీపీసీఎల్కి షిఫ్ట్ కావచ్చా? సో ఇన్ఫాక్ట్ ఈ రెండింటిని మెర్జ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి కాబట్టి హెచ్పిసిఎల్ మధ్య అవుతుంది, హెచ్పిసిఎల్. సో కాబట్టి మీరు ఓఎన్జీసీ నుంచి ఒకటేమో అప్ స్ట్రీమ్ కంపెనీ, మీరు అడుగుతుంది డౌన్ స్ట్రీమ్ కంపెనీకి షిఫ్ట్ కావచ్చా అని. సో అది ఏదైనా సరే మీకు లాంగ్ టర్మ్ హోల్డింగ్ అన్న ఉద్దేశం ఉంటేనే లాంటి రిటర్న్స్ వస్తుంది. ఎందుకంటే అగైన్ ఇందాక పిఎస్యూ లాంటి కాన్సెప్ట్స్ ఏంటంటే ఎంత కాదనుకుంటే ఏంటంటే స్టేబుల్ బెట్స్ అనమాట. సో మీకు పెద్ద ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వచ్చేస్తాయని అనుకోవడం కొన్ని కష్టం అండి. సో ఇంకా కొన్ని మెయిల్స్ మిగిలిపోయాయి, కానీ వీటన్నిటిని మనం 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్తో కలిసినప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో అప్పటి వరకు కీప్ వాచింగ్ TV5 Money. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్